ఇక్కడ మేము రవీంద్రాబాద్కి రావడం జరిగింది. సోదరులు అమెరికా నుంచి మొన్ననే మున్నూరు కాపులది అక్కడ సమ్మేళనం జరిగింది చాలా పెద్ద ఎత్తున. ఈరోజు తను కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మన రవీంద్ర భారతిలో ఆటపాటలతోని మంచిగా బతుకమ్మలు ఆడినందుకు అందరికీ మా మహిళా సోదరిమణులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకృతి గౌరవించుతూ పూల పండగ ఇది చరిత్రలో ముఖ్యంగా ప్రపంచంలో మొదటి పండగ మహిళలకు అంటే బతుకమ్మ పండగనే. బతుకమ్మ పండగ అంటే బతుకును నేర్పిన పండగ అనేసి తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము అందరము మన బీసీలే ముఖ్యంగా మన మున్నూరు కాపులు ప్రతి గ్రామంలో ఆడేవాళ్ళు. మేము చల్లుడు బతుకమ్మ, అమావాస్య తెల్లవారి నుంచి గుంతల బతుకమ్మ, పందిరు బతుకమ్మ, షిబ్బుల బతుకమ్మ అనేసి అట్లా బతుకమ్మ అనేసి ఆడేవాళ్ళము. చాలా సంతోషము. ఆనాటి నుంచి మళ్ళీ ఈనాటి వరకు ఇంకా ఎక్కువైపోతుంది బతుకమ్మలు. చాలా ఈ 9 రోజులు గౌరమ్మని పూజిస్తూ మేము చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా పవిత్రమైన పండగ అంటే బతుకమ్మ ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. చాలా సంతోషము. ఇప్పటి పిల్లలకు కూడా ఈ తరం పిల్లలకు కూడా తెలియజేస్తూ ఉన్నాము. మన సాంప్రదాయము మన అన్నీ ఇట్లనే కనుమరుగు కాకుండా ఉండాలనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.